రాజస్థాన్ లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాటు శ్యామ్ ఆలయంలోని దర్శనం ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురవడంతో 7 చిన్నారులతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దౌసా జిల్లాలోని బాపి సమీపంలో మనోహర్పూర్ హైవేపై జరిగింది. భక్తులతో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ పికప్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న ట్రక్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు పికప్ వాహనం నుజ్జైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం బాపి సమీపంలో జరిగిన ప్రమాదంలో 11 మంది మరణించారని 9 మందిని చికిత్స కోసం ఆసుపత్రికి పంపించినట్లు కలెక్టర్ దేవేంద్ర కుమార్ తెలిపారు. 3 జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ప్యాసింజర్ పికప్ ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. రాజస్థాన్ లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాటు శ్యామ్ ఆలయంలోని దర్శనం ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురవడంతో 7 చిన్నారులతో సహా